కాలేజెస్ కి త్వరగా అప్లై చేయండి, త్వరగా అప్లై చేయండి అని ఎందుకంటారు షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా వివరంగా తెలుసుకుని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నంబర్స్ కి కాల్ చేసేయండి. 100 మందిలో 80 మంది లేట్ గానే అప్లై చేస్తారండి. కానీ ఆ 20 మంది ముందు అప్లై చేస్తారు కదా, సో వాళ్ళకి ఏమవుతుందంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ అప్లై చేద్దాంలే చూద్దాంలే అని వెనక్కి పెట్టేస్తారు. సో ఈ 20 మెంబర్స్ అప్లై చేసినప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అందుకని అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ 80 మందిలో 20 మందికి అడ్మిషన్ ఇవ్వాలి కాబట్టి అమ్మో ఆ 60 మెంబర్స్ కి రిజెక్షన్ పంపించేస్తారనమాట. ఒక అబ్బాయి త్వరగా అప్లై చేశాడు, ఇంకొక అబ్బాయి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల లేట్ గా అప్లై చేశారనమాట. సో ఫస్ట్ అప్లై చేసిన అబ్బాయికి వచ్చింది, నెక్స్ట్ అప్లై చేసిన తన ఫ్రెండ్ కి రాలేదు. ఇద్దరు కలిపి వెళ్దాం అనుకున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ జీపీ వాళ్ళ ప్రాజెక్ట్స్ మొత్తం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో మొత్తం ఆల్మోస్ట్ ఒకటే. సో తను ఎర్లీగా అప్లై చేసినప్పుడు వచ్చిన యూనివర్సిటీ చాలా మంచిది అనమాట. సో తన కోసం తిను కోసం తిను ఆ యూనివర్సిటీస్ ని వదులుకోలేదు, వేరుగానే చదవాల్సి వచ్చింది చివరికి. కాబట్టి త్వరగా అప్లై చేయడం అన్ని విధాలా మంచిదండి. ఎప్పటికైనా చేయాల్సిందే కదా, కొంచెం ముందు చేసుకుంటే అమ్మో చాలా యూజెస్ ఉన్నాయి. సో ముందు అప్లై చేసినప్పుడు కాలేజ్ దగ్గర బోల్ అండ్ అడ్మిషన్సే కాకుండా బోల్ అంత ఫండ్స్ కూడా ఉంటాయి అనమాట స్కాలర్షిప్స్ కోసము. సో అవి కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సో లేట్ గా చేస్తే మనకి నచ్చిన కాలేజ్ లో మనకి నచ్చిన కోర్స్ ఉండదు. సో అలా కన్ఫ్యూజన్ లో ఇంకా లేట్ చేసేస్తాము. సో లేట్ గా వెళ్తాం కాలేజ్ కి, ఇంకంతే పార్ట్ టైమ్స్ అకామిడేషన్ అమ్మో ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి అనమాట. ముందు వెళ్ళిన వాళ్ళు ఈజీగా ఒక 15 days లో సెటిల్ అయిపోతే మొత్తం అన్ని, మనకి మాత్రం 3 నెలలు 4 నెలలు పడుతుంది అనమాట. సో కాలేజెస్ కి తొందరగా వెళ్ళాలి అంటే తొందరగా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో మేము చెప్తున్నాము ఈ ప్రాసెస్ ని చాలా బాధ్యతగా చేస్తాము అని. సో ఈ నెంబర్స్ కి కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. మా కౌన్సిలర్స్ మాటల్లో వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అన్నది కూడా అర్థమవుతుంది.